పాకిస్తాన్ కథ మళ్లీ మొదటికొచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటసేపు కూడా పాటించలేకపోయింది. అవగాహన కుదిరినట్లు అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇటు భారత్ పాక్ పెద్దలు ప్రకటించిన కొద్దిసేపటికే ప్రత్యర్థి దేశం మళ్లీ కాల్పులకు తెగబడింది. దాంతో భారత దళాలు ధీటుగా జవాబు చెబుతున్నాయని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించారు. పాకిస్తాన్ ప్రభుత్వం సీరియస్ గాను బాధ్యతాయుతంగాను ఉండాలని మిస్రీ సూచించారు. కాళ్లబేరానికి వచ్చి యుద్ధాన్ని ఆపుకున్నా ఇంకా బుద్ధి రాలేదు. శనివారం యుద్ధం ముగిసిన తర్వాత పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. నమ్మసక్యం కానీ నిజం లేని గొప్పలు చెప్పుకున్నారు. ఆయన మాట్లాడుతూ, శత్రువుల ఎయిర్ బేస్లు, స్థావరాలను టార్గెట్ చేసి వాటిని ధ్వంసం చేశాం. వారి రాఫెల్ యుద్ధ విమానాల్ని నేలకూల్చాం. మేమే విజయం సాధించాం. ఇది పాకిస్తానీల విజయం. పాకిస్తానీ ఆర్మీ, చైనా, టర్కీ, ఇతర ముస్లిం దేశాలకు మా కృతజ్ఞతలు. ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నా ధన్యవాదాలు అని అన్నారు. యుద్ధం ముగిసిన తర్వాత భారత్ మౌనంగా ఉంటే చావు దెబ్బలు తిన్న పాక్ మాత్రం తామే గెలిచామంటూ ప్రచారం చేసుకుంటోంది. పాక్ ప్రధాని వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోపై స్పందిస్తోన్న ఇండియన్ నెటిజన్లు కొందరు ఆయనపై సీరియస్ అవుతూ ఉంటే మరికొందరు నవ్వుకుంటున్నారు. శ్రీనగర్లో భారీ పేలుళ్లు వినిపిస్తున్నాయి. ఉధంపూర్, బారాముల్లా, ఆర్ఎస్పురా తదితర సెక్టార్లలోని భారత సైనిక పోస్టులపై పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది. శ్రీనగర్, పఠాన్కోట్, జైసల్మేర్, ఉధంపూర్, బార్మర్ తదితర ప్రాంతాల్లో యథావిధిగా చిమ్మ చీకట్లు నెలకొన్నాయి. పంజాబ్ గురుద్వారా సమీపంలో పేలుళ్లు సంభవించినట్లు వార్తలొచ్చాయి. ఆర్ఎస్పురాలో పాక్ కాల్పులకు బీఎస్ఎఫ్ ఎస్ఐ ఇమ్తియాజ్ వీరమరణం పొందారు. పాక్ నిరంతరాయంగా ప్రయోగిస్తున్న డ్రోన్లను భారత్ అడ్డుకొని పేల్చేస్తూ ఉండటంతో ఇరు దేశాల సరిహద్దుల్లోని వివిధ ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవిస్తున్నాయి. అక్కడి ప్రజల సంతోషం కొన్ని గంటల పాటు కూడా నిలవలేదు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందన్న ఊరట వారికి దక్కలేదు. సరిహద్దులో జనం పాకిస్తాన్ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇంతకాలం ప్రాణభయంతో ఉన్న వాళ్లంతా ఇప్పుడు మాత్రం పాకిస్తాన్ను వదిలిపెట్టకూడదని నినదిస్తున్నారు. తమ ప్రాణాలు పోయినా పర్వాలేదని, పాకిస్తాన్కు శాశ్వతంగా బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నారు. ఎవరి నోట విన్నా పాకిస్తాన్కు గట్టిగా గుణపాఠం చెప్పాలన్న మాటే వినిపిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తొలి నాళ్లలో కశ్మీర్ సరిహద్దు మీదే గురిపెట్టిన పాకిస్తాన్ ఇప్పుడు పంజాబ్ వైపు కూడా చూడటం వెనక పెద్ద కుట్ర దాగున్నదని భారత్ ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. పాకిస్తాన్ వెనుక చైనా ఉందని మరోమారు నిరూపితమైంది. ఇంతకాలం టర్కీ ఆయుధాలు మాత్రమే పాకిస్తాన్ వాడుతుందని భావించారు. ఇప్పుడు చైనా అందించిన అత్యాధునిక PL-15 క్షిపణిని పాకిస్తాన్ సైన్యం మన మీద ప్రయోగించింది. చెక్కు చెదరని స్థితిలో హోషియార్పూరులో ఒక క్షిపణి మన సేనలను దొరికింది. దాన్ని తయారు చేసిన విధానం, సమర్థతను తెలుసుకునేందుకు DRDO ప్రయత్నిస్తోంది. బియాండ్ విజువల్ రేంజ్ BVR క్షిపణి అంటూ పాక్ ప్రభుత్వం చెప్పుకున్నప్పటికీ దానికంత సీన్ లేదని భారత రక్షణ శాఖ వర్గాలంటున్నాయి. రఫేల్ జెట్స్ ను కూల్చే సత్తా దానికి లేదని తేల్చాయి. చైనా ఆయుధాల డొల్లతనం ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అయినా సరే పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం డ్రాగన్ కంట్రీని నమ్ముకొని యుద్ధంలో అడుగు ముందుకు వేస్తోంది. చైనా ఉంటే తనకు తిరుగుండదని పాకిస్తాన్ భావిస్తోంది. అలాంటి ఆలోచన ముమ్మాటికి పాకిస్తాన్ను నేలకు దించుతాయని భారత్ విశ్వసిస్తోంది. సొంత సమర్థత లేని పాకిస్తాన్ ఎన్ని రోజులు అలా చైనాను నమ్ముకొని ఉండగలదన్నది చూడాలి. 26 అమాయక ప్రాణాలకు ప్రతీకారం పాకిస్తాన్ భూభాగంలోనే వాళ్లను కొట్టిన వైనం, సత్తా చాటిన భారత సైన్యం, తలెత్తుకోలేక కుమిలి కుమిలి ఏడుస్తోన్న పొరుగు దేశం, తొడగొట్టడానికి కూడా ఓపిక లేని శత్రు సైన్యం ఇచ్చింది శాంపులే. అసలుది ఇంకా ఉందంటున్న నవభారతం. ఇక మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, డైరెక్ట్ యాక్షనే. జై జవాన్, మేరా భారత్ మహాన్. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.